హలో ఆల్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన అందరికీ ఉన్న ఒక కామన్ ప్రాబ్లం వార్డ్రూమ్ క్లీనింగ్. వార్డ్రూమ్ అది పర్టికులర్గా పిల్లల వార్డ్రూమ్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ తీయడం పెట్టడంలో ఏంటి అంటే చాలా గలీజ్ చేసేస్తూ ఉంటారు. అది కాక చిన్న చిన్న బట్టలు కాబట్టి వాళ్ళవి చాలా తొందరగా అస్తవ్యస్తంగా అయిపోతుందన్నమాట షెల్ఫ్స్. సో వీటికి ఇంట్లో మనకు ఉన్న 1-2 ఐటమ్స్తో ఎంత క్లీన్గా నీట్గా చిన్న చిట్కా చెప్తాను, ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది. సో ఈరోజు మా వార్డ్రోబ్ కొంచెం క్లీన్గా ఉంది అనుకుంటున్నారేమో, నిన్ననే పిల్లలు క్లీన్ చేశారు కాబట్టి ఇలా ఉంది. సో లెట్ us see the వీడియో. సో ఇవి ఏంటి అంటే కార్డ్బోర్డ్ బాక్సెస్. మనందరికీ ఇది ఇంకో సమస్య. మనకు జనరల్గా మనం ఏదైనా కొన్నామంటే పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ వస్తూ ఉంటాయి. సో వీటిని ఉపయోగించి మనం ఈరోజు మన వార్డ్రోబ్ చాలా నీట్గా అందంగా తయారు చేయబోతున్నాము. సో వీటిని మనం ఏంటి అంటే స్టోరేజ్ బాక్సెస్ లాగా యూజ్ చేయబోతున్నాము. సో వీటిలో ఫస్ట్ ఏంటి అంటే మనకు ఏమంటారు, వీటిని క్లోజ్ చేయడానికని ఒక పోర్షన్ ఉంటుంది కదండి, వాటిని మాత్రం కట్ చేయొద్దండి. బికాజ్ మనం మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేయాలి అంటే అవి కట్ చేయకుండా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మడతేస్తూ వచ్చామంటే ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి సపోర్టివ్గా నిలబడి అది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో అలా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ గిఫ్ట్ ర్యాపర్స్ తీసుకున్నాను. సో నేను డిఫరెంట్ కలర్ గిఫ్ట్ ర్యాపర్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే సేమ్ కూడా యూజ్ చేయొచ్చు. నేనేంటి అంటే షర్ట్కి వేరే, ప్యాంట్కి వేరే, అలాగా మనకేంటి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసమని డిఫరెంట్ కలర్ ర్యాపర్స్ నేను ఇక్కడ యూజ్ చేయబోతున్నాను అనమాట. పిల్లలది కాబట్టి కొంచెం కూడా కలర్ఫుల్గా, పిల్లల వార్డ్రోబ్ కాబట్టి కలర్ఫుల్గా ఉండేవి, కొంచెం పిల్లలకి సంబంధించిన హార్ట్స్, ఫ్లవర్స్ అలా ఉండేవి తీసుకున్నాను. సో ఇనిషియల్గా మనం ఏంటి అంటే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా మనం ఇలాగా విత్ ద హెల్ప్ ఆఫ్ టేప్ తీసుకొని ఒక్కొక్కటిగా నేను ఇలా స్టిక్ చేస్తూ వస్తున్నాను. హార్డ్లీ ఒక అట్టపెట్టెకి ఆల్మోస్ట్ అంటే అట్టపెట్టె సైజుని బట్టి మనకు ఒక 2 పేపర్స్ కన్నా ఎక్కువ పట్టదండి. నాకు ఈ కార్డ్బోర్డ్కి ఆల్మోస్ట్ 1.5 షీట్ పట్టింది. సో హార్డ్లీ 1 షీట్ విల్ కాస్ట్ అరౌండ్ 10 రూపీస్. లోకల్ మార్కెట్లో దొరుకుతుంది. అట్టపెట్టెలు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఒకవేళ ఇంట్లో లేకపోయినా కొన్నా కూడా 30 రూపీస్కి ఎక్కువ ఉండదు. సో టోటల్గా అంతా కలిపితే కూడా మనకి ఏంటి అంటే 20 + 30 ఒక 50 రూపీస్లో మంచి ఒక స్టోరేజ్ బాక్స్ లాగా మనం చేసేయచ్చు అనమాట. సో నేను దీన్ని లోపల ఫుల్గా కవర్ చేయట్లేదు. ఎంతైతే మనం అలా మడిచేసాక ఎంతైతే కవర్ అవుతుందో ఒక కాల్ భాగం అనమాట, మన ఫ్రంట్ పోర్షన్ ఏదైతే మనం లోపలికి పెట్టున్నామో అది కవర్ అయ్యేలాగా నేను చూసుకున్నాను. ఎందుకంటే వీటికి కూడా పెద్దగా లైఫ్ ఉండదు. మనకి కొంచెం నీట్గా పెట్టుకునే పిల్లలు అయితే 6 to 8 months వస్తుంది. ఇంకా కొంచెం నిదానంగా యూజ్ చేసే పిల్లలు అనుకోండి ఒక 1 year దాకా వస్తుంది. సో వన్స్ ఇన్ ఇయర్ వీ కెన్ చేంజ్ ఇట్. సో వన్స్ ఇలాగా ఆల్ ద సైడ్స్ మనం క్లియర్ చేసుకోవాలి. బాటమ్ ఆఫ్ ద బాక్స్ వెదర్ టు కవర్ చేయాలా వద్దా అనేది మన చాయిస్ అండి. నేనైతే ఇక్కడ కవర్ చేయట్లేదు. బికాజ్ ఇట్ విల్ బి, మనం దీన్ని స్క్రాల్ చేస్తూ అప్ చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ కింద పేపర్ ఉంటే చినిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో బాటమ్ నేను కవర్ చేయట్లేదు, ఆల్ ద సైడ్స్ నేను కవర్ చేశాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దిస్ స్టోరేజ్ చూడడానికి. అలాగే నేను ఇక్కడ ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ కూడా చేశాను. సో నేను ముందే చెప్పినట్టుగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బాక్సెస్కి నేను యూజ్ చేస్తున్నాను. సో దట్ పిల్లలకి ఏంటి అంటే బాగా గుర్తుంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఇచ్చినప్పుడు ఏమైందంటే పిల్లలకైనా ఇంట్రెస్ట్ వస్తుంది, మనం ఎంత నీట్గా పెట్టుకోవచ్చు మన వార్డ్రోబ్ అన్నట్టుగా. సో ఇక్కడ నేను టోటల్గా ఒక 5 బాక్సెస్ రెడీ చేసి పెట్టానండి. ఆల్రెడీ పిల్లలు రెడీగా ఉన్నారు ఇవన్నీ సర్దడానికి. సో అదొక యూజ్ అనమాట మనకి. ఇది నీట్గా మనం ఇలా ఇచ్చామంటే పిల్లలకే అనిపిస్తుంది నీట్గా పెట్టుకోవాలి, నీట్గా సర్దుకోవాలి. దే కీప్ ఆన్ రీఅరేంజింగ్ ద థింగ్స్, అరేంజ్ చేస్తూ ఉంటారు. చూసారా ఫుల్ క్లాత్తో నిండిపోయిన వార్డ్రోబ్ ఇప్పుడు స్టైలిష్గా విత్ ఆల్ దిస్ కలర్ఫుల్ కార్డ్బోర్డ్ స్టోరేజ్తో ఉంది. సో కింద ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు కొంచెం కూడా క్రియేటివ్గా వాటిపైన ఆ పేర్లు రాశారు. జీన్స్, హౌస్ టీషర్ట్స్, తర్వాత ప్యాంట్స్ అలాగన్నీ రాసి పెట్టుకున్నారు, యూనిఫామ్ ఐటమ్స్ అలాగా. సో కింది వార్డ్రోబ్ చూడొద్దండి, ఇంకా నేను కింది వార్డ్రోబ్కి నాకు అట్టపెట్టెలు దొరకలేదు. వన్స్ ఐ హ్యావ్ సోర్స్డ్ అవి కూడా నేను క్లీన్గా చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే అరేంజ్మెంట్ కోసము నేను మధ్యలో చిన్న కాటన్ బాక్స్ పెట్టాను. సో దట్
పిల్లలకి మూమెంట్కి ఈజీగా ఉంటుంది, పైది పడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలాగా మై కిడ్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్. సో మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. సో ఇంక నుంచి పాత కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటే పాడేయద్దండి, ఇలా నీట్గా అరేంజ్ చేసుకోండి. నాట్ ఓన్లీ పిల్లల వార్డ్రోబ్, మనం వీటిని కావాలంటే స్టేషనరీ కానివ్వండి, లేదంటే మన వార్డ్రోబ్స్లో కానివ్వండి నీట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.